దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ శక్తిలో దాగిన చైతన్యం సమాజానికి ఎంతో ప్రయోజనం. ఈ రోజుల్లో స్త్రీ అన్ని విధాలుగా అణచివేతకు గురి అవుతూనే ఉంది. స్త్రీ అబల కాదు, సబల అని నిరూపిస్తూ వారిలో దాగిన నైపుణ్యతను, వారికి కావలసిన మనోధైర్యం నింపితే ఎందరో స్త్రీలు తమ కాళ్ళ మీద తాము నిలబడి స్వశక్తితో తమ కుటుంబాలకు ఆసరగా నిలుస్తారు. తన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత ఆవేదన ఉన్నా అవి తమ సేవకు అడ్డు కాదని ఎంతోమంది నిరుపేద మహిళలకు తాను ఒక చిరు దివ్యగా, ఒక స్ఫూర్తిగా నిలిచి నిర్మలా ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి ఎందరో మహిళలకు ఆదర్శప్రాయంగా విశిష్ట సేవలు అందిస్తున్నారు నిర్మలా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిర్మలా రాణి గారు. వారే నేటి మన గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయురాలు. నిర్మల రాణి గారు నమస్కారం. ముందుగా దివ్యవాణి టీవీ తరపున మీకు మా అభివందనాలు. నిర్మల రాణి గారు, మీ జీవిత విశేషాలు, మీ బాల్యము, మీరు ఎక్కడ జన్మించారు, మీ తల్లిదండ్రుల వివరాలు మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో కాస్త పంచుకుంటారా? దివ్యవాణి ప్రేక్షకులకు అందరికీ నా నమస్సుమాంజలు అండి. నా పేరు నిర్మలా రాణి. మా సొంత ఊరు కడప. నేను పుట్టింది కడపలో అండి. నాన్నగారు ఉద్యోగ రీతిగా హైదరాబాద్కి వచ్చారు. అక్కడ మేము పెరగటం, చదువుకోవటం అంతా హైదరాబాద్లో మా బాల్యం అంతా కూడా. సో నేను సెంట్రల్ స్కూల్, అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో చదువుకున్నాను. 10th వరకు చదివానండి. దాని తర్వాత నేను నా స్కూల్లో చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా చిన్నప్పటి నుంచే యాక్టివ్గా ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేదాన్ని. యాక్టివ్గా అన్ని స్పోర్ట్స్లో కానీ, డిబేట్ కాంపిటీషన్లో కానీ, డ్రాయింగ్ కానీ, తర్వాత నృత్యం కానీ, ఇంకా ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేయాలో వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా చేశాను. అందులో ప్రథమతి బహుమతిగా నేను పొందటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే నాన్నగారు ఎన్నో నాతో పాటు ఉండి నాకు సహకరించారు, మా అమ్మ నాన్న ఇద్దరు. అలాగే చదువుల విషయంలో కూడా నేను ఎన్నో వేరే ఎస్ఏ రైటింగ్స్ కానీ ఇలాంటివన్నీ చాలా చేశాను. అందులో కూడా పార్టిసిపేట్ చేసి నాతో పాటు ఉన్న నా విద్యార్థులతో పాటు కూడా ఎన్నో డిబేట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి నేను హైలైట్గా నిలబడడం అనేది, సాలార్జీ మ్యూజియంలో కూడా నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడం అనేది కూడా నాకు చాలా గొప్ప విషయం అండి. నా బాల్యం అంతా కూడా అలాగా గడిచిపోయింది. అక్కడి నుంచి మా నాన్నగారు ఈసెల్లో పనిచేయడం వల్ల అతను ఒక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోకముందు నాన్నగారు డెఫ్ అండ్ డెమ్ ఆల్ ఇండియా అసోసియేషన్కి ఆయన జనరల్ సెక్రటరీగా వర్క్ చేసేవారు. అండ్ ఆయన సోషల్ సర్వీస్లో కంప్లీట్గా లీనమై ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక్క చోటివారు ఎక్కడ ఉన్నారో, మూగవారు ఎక్కడ ఉన్నారో వెతికి తాను ప్రతి ఒక్కరికి కూడా ఒక విద్య అని వాళ్ళకు విద్య కానీ, ఇంకా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం కానీ కంపెనీలలో చేర్చి వాళ్ళకు ఒక పని కల్పించడం కానీ ఇది నాన్నగారు చేసేవారు. అది నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ వచ్చాను. సో ఆయన చేసిన సేవలో ఎప్పుడు కూడా లబ్ధి పొందాలి, లేకపోతే ఆయనకు పెద్ద ఆశలు కానీ ఇలాగా పెట్టాలి నా పిల్లల్ని పెద్దగా అనేసి ఆయన కూడా ఆశలు లేవు అలాంటివి. అలా సేవలు చేస్తూ వెళ్ళిపోయేవారు. అవి చిన్నప్పటి నుంచి నేను చూస్తూ అప్పటి నుంచే నాలో ఒకటి
ఏదో ఒకటి చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అనేది నాకు ఒక చాలా అవగాహన కలిగింది ఆ చిన్న వయసులోనే. అంటే దాదాపు 16 ఇయర్స్లోనే నాకు ఆ ఒక నా మైండ్లోకి రావటము. దాంతోపాటు అలాగే నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోయిన కారణము నాకు తొందరగానే వివాహం అవ్వటము. ఎయిర్ ఫోర్స్ జోజి గారు మా హస్బెండ్ అండి, ఆయన ఎయిర్ ఫోర్స్లో జేడబ్ల్యూగా రిటైర్ అయ్యారు ప్రస్తుతం. అక్కడి నుంచి నేను అన్ని రాష్ట్రాలలో వెళ్తూ ప్రతి ఒక్క భాగాన్ని, ప్రతి ఒక్క సోషల్ సర్వీస్ని కూడా నేను అక్కడ చేసుకుంటూ, నా పిల్లల్ని స్టడీస్ చూసుకుంటూ, నేను కూడా ఇలా ఎంతోమంది చేయాలని అప్పటి నుంచే నాలో కోరిక కలిగి నేను ప్రతి ఒక్క మహిళలకు చిన్నగా ఏదో 2-3 మహిళలకు సేవ చేసుకుంటూ వచ్చాను. నిర్మల ఫౌండేషన్ అనే ఈ సంస్థను స్థాపించాలని మీకు ఎందుకు అనిపించింది? ఎలా ఈ సంస్థను ప్రారంభించారు కాస్త వివరిస్తారా? నిర్మల ఫౌండేషన్ అనేది నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి మామూలుగానే ఒక నిర్మల టైలరింగ్, బ్యూటిషియన్, కంప్యూటర్స్ అనే సేవా కార్యక్రమాల్లో చేస్తున్నాను. ఎంతోమంది మహిళలకు మనం ట్రైనప్ చేసి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే కోరిక నాలో ఉండేది. సో అది నాకు ఎలాంటి సహకారం దొరకనందువల్ల నేను ఇలాగే ట్రైనింగ్స్ నేర్పించుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. ఆ ప్రోగ్రామ్కి ఎలా ఆ ప్రోగ్రామ్ ఇంకా ఉన్నతగా, అంటే ఒక మంచి బేస్మెంట్ కావాలి, ఆ ఫౌండేషన్ ఎలా చేయాలి అనే దానికి నాకు ఐఏఎస్ అంకుల్ వేణుగోపాలరావు అంకుల్ గారు నాకు సపోర్ట్ చేయటం వల్ల, అమ్మ నువ్వు ఒక ఎన్జిఓనే స్థాపించగలుగుతావు, ఆ ఎన్జిఓకి ఎలా డెవలప్ చేయాలనేది కూడా నాకు ఒక అవగాహన, ఆయన కొన్ని నాకు ఒక పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ వల్ల ఈరోజు ఈ నిర్మల ఫౌండేషన్ అనేది నేను స్థాపించగలిగాను. ఈ సంస్థకు ఎంతోమంది బయట నుంచి వచ్చే పెద్ద వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. కొద్దిగా వాళ్ళల్లో అంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము. ఈ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది అవసరం. అందులో జోజి గారు అంటే మావారు ఒక పాత్ర. ఈ ఎంకరేజ్ మీ ఇన్ సో మెనీ యాక్టివిటీస్ అండ్ నన్ను ముందుకు వెళ్ళడానికి ఎంతో ప్రోత్సహించుకుంటూ అతనితో పాటు కూడా ఆయన సేవా కార్యక్రమం చేస్తున్న అతనితో పాటు కూడా నేను వెళ్తూ నాది కూడా ఒక సంస్థ ఉంటే బాగుండేది అనేది నాకు అనిపించింది. నా సంస్థలో కూడా ఎంతోమంది మహిళలకు నేను చేయగలుగుతానో చేయలేనో, బట్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఎంతోమంది నాకు ముందుకు వస్తారు, నాకు సహకరిస్తారనే ఆ ఒక తపనతోటి ఇంతవరకు నేను ఈ ఫౌండేషన్ని స్థాపించగలిగాను. ఈ ఫౌండేషన్ 4 ఇయర్స్ అవుతుంది. దగ్గరగా 4 ఇయర్స్లో నేను సిద్దిపేట ప్రాంతంలో సెటిల్ అయ్యానండి. సిద్దిపేట ప్రాంతంలో 25 గ్రామాలలో ప్రతి ఒక్క గ్రామాలకి 30-40 మందికి మహిళలకు మనము టైలరింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాము. బ్యూటిషియను, కంప్యూటర్ ప్రోగ్రాము, మగ్గం వరకు ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళకి ఈరోజు ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది కూడా తీసుకొచ్చాము. అదర రాష్ట్రాల నుంచి పద్మాలయ టెక్స్టైల్స్ అనే పెద్ద కంపెనీ మాకు చేతుగా నిలబడుతుంది. ఈ కంపెనీ వచ్చేసి మాకు సపోర్ట్గా ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు. అలాగే మైక్ కంపెనీ వాళ్ళు, అలాగే స్విస్ కంపెనీ వాళ్ళు, అలాగే క్వెస్ట్ ఫ్రమ్ బెంగళూరు అండ్ ఫ్రమ్ చెన్నై నేషనల్ చైర్పర్సన్ సుమా మేడం గారు, షీజ్ అ పిఎఫ్ఐ అండ్ తను నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఈ ప్రోగ్రామ్స్లో ఎన్ని ఉన్నా, ఎక్కడ కార్యక్రమం ఉన్నా నేను ముందుకెళ్తున్నాను. అలాగే నాకు నా లయన్స్ క్లబ్ అనేది కూడా నేను ఒక మెంబర్గా 10 సంవత్సరాల నుంచి అందులో నేను వర్క్ చేయడం జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయటము, అలాగే ఇంకా గ్రామాలకు వెళ్ళి ఎన్నో మేము బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అలాగే మహిళలకు ఎన్నో మెడికల్ క్యాంప్స్, మందులు ఇవ్వడం ఫ్రీగా, అలాగే గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వటము, అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అలాగే ఇంకా ఈ డెవలప్మెంట్ అనేది ఇంకా ముందుకే వెళ్ళాలని నాతో పాటు సహకరించిన మా నిర్మలా ఫౌండేషన్ మెంబర్సు పాండు సారు, విఠలరావు అంకులు, సామరెడ్డి సారు, అలాగే శకుంతల మేడము, అలాగే చౌదరి సారు, అలాగే రజనీ అండ్ మమతా అండ్ మై డియరెస్ట్ స్టాఫ్ ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మా స్టాఫ్స్ వచ్చేసి లక్ష్మీ మేడము, దాని తర్వాత స్వాతి అండ్ సమా ఫ్రమ్ కంప్యూటర్స్. అలాగే ఇంకా ఎంతోమంది మహిళలు ముందుకొచ్చి నా స్ఫూర్తిని చూసుకొని వాళ్ళు కూడా ముందడుగేస్తామని వాళ్ళు ఎంతోమంది నా దగ్గరికి వచ్చి సలహాలు అడగటం కూడా జరిగింది. నా పేరు బెల్లంకొండ సత్యనారాయణ. మాది విద్యా కోచింగ్ సెంటర్ సిద్దిపేటలో నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ ఇస్తుంటాము. మరియు మాకు ఈ నిర్మల ఫౌండేషన్ వాళ్ళు గత 10 సంవత్సరంల నుండి పరిచయం. ఈ నిర్మల ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అమ్మాయిలకు, మహిళలకు కుట్టు మిషన్లో కానీ, ఎంబ్రాయిడరీలో కానీ, మరియు కంప్యూటర్లో కానీ శిక్షణ ఇస్తున్నారు. వీరికి తోడ్పాటుగా మేము కూడా ఎంతో చేయూతనిస్తుంటాము. మరియు వీరికి కొంచెం ఆదరణ లభిస్తే ఇంకా ఎంతోమందికి ఉపయోగపడతారు.
వీరు మరియు సిద్దిపేటలోనే కాకుండా చేర్యాల్లోను, కుమరవెల్లి మండలం రామసాగర్లోను, గజ్వెల్ దగ్గర రామసాగర్లోను వీళ్ళు ఎంతోమంది యువతకు శిక్షణనిస్తున్నారు. వీరికి చేయూతనియ్యాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ నిర్మల ఫౌండేషన్ మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి వ్యక్తుల ద్వారా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి? నా నిర్మల ఫౌండేషన్ అనేది ఇది ఇంత గొప్పగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిర్మల ఫౌండేషన్ అని చెప్తున్నారు. మన గురించి ఎంతోమంది విలేజ్ టు విలేజ్ నా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల ప్రతి ఒక్క గ్రామాల్లో నేను వెళ్ళి వాళ్ళకు ప్రతి ఒక్క చైతన్యం అంటే మీలో ఒక చైతన్యం రావాలి అని వాళ్ళకు స్ఫూర్తి కల్పించాలని, వాళ్ళలో టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు విలేజెస్లోనే ఉండిపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. ఈ ఒక చిన్న ప్రోగ్రాం వల్ల నేను ఎన్నో విలేజెస్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతోమందితో ఎన్నో బాధలు పడినా కూడా నేను అవన్నీ వెనకబడేసి ముందుకు వెళ్ళాలి, మన ఫౌండేషన్ ఎట్లయినా ముందుకు తీసుకెళ్ళాలి అన్న తపనతోటి ప్రతి ఒక్క గ్రామానికి ఈ రోజుకు 50 గ్రామాల్లో వెళ్ళి నేను అవేర్నెస్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మహిళలు కూడా మేము నేర్చుకుంటామని ముందుకు వచ్చడంతో ఇంకా నాలో ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఇవ్వటం వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఇంకా చాలా చైతన్య కార్యక్రమాలు వాళ్ళు చేయాలి. ఒక కుట్టు మిషనే కాకుండా వివిధ రంగాల్లో కూడా మగ్గం వర్కే కానివ్వండి, కంప్యూటర్సే కానివ్వండి, బ్యూటిషియనే కానివ్వండి, మహిళలు ఎక్కడో వెళ్ళి బ్యూటీ పార్లర్ చేసుకోవడం కంటే మన గ్రామంలోనే ఒక బ్యూటీ పార్లర్ ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్క మహిళలకు వాళ్ళకి నేను అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. బ్యూటిషియన్ కోర్స్ అంటే నాదే మాటే మేకప్, దాని గురించి కూడా నేను వివరించాను. అలాగే కంప్యూటర్స్ అనేది కూడా ప్రతి మహిళకు ఎలా మనము ఫోన్ వాడుకుంటున్నామో అలాగే కంప్యూటర్ కూడా చాలా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ప్రతి మహిళకు ఉండాలి. ప్రతి మహిళ బయటికి వెళ్తే ఎలా సమాజంలో మెలగలుగుతుంది, తన ఒక చదువు లేకున్నా కానీ ఒక మహిళ ఈరోజు బయటికి వెళ్ళి ఎన్నో పనులు చేసుకొస్తుంది. అలాగే ఇంకొంచెం స్కిల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకు మనం ఇస్తే ఇంకా ఇంతకింతగా 4 ఇంతలు వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది నా ఒక తపనతోటి ఈరోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. నిర్మల ఫౌండేషన్ అనేది ఒక ఫౌండేషన్ దాటి ఆల్మోస్ట్ ఒక రేంజ్ అంటే ఒక పిల్లర్స్ని దాట స్టేజ్కి వచ్చేసాం మేము. ఈ దాంట్లో కూడా ఎంతోమంది వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి నాకు సహకరిస్తున్నారు. నా పేరు శ్రీలత. నేను నిర్మల ఫౌండేషన్లో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్నాను. నిర్మల మేడం చాలా ఇన్స్పిరేషన్, మోటివేట్. చాలామంది పేద మహిళలకి
చాలా మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు. నాకు కూడా నా కుటుంబానికి ఇది చాలా మోటివేట్ ఉపాధిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిర్మలా ఫౌండేషన్ ఇంత బాగా రన్ చేస్తున్న నిర్మలా మేడంకి, ఫౌండేషన్ వాళ్ళకి, స్టాఫ్ స్వాతి గారికి, నన్ను మోటివేట్ చేస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు మమత. నేను ఇక్కడ నిర్మలా ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాను. నిర్మలా ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని నేను కూడా నిర్మలా ఫౌండేషన్ ద్వారా చాలామంది మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నిరుపేద కుటుంబాలకు ఈ నిర్మలా ఫౌండేషన్ ద్వారా చాలామంది మహిళలు అభివృద్ధి చెందారు. ఈ నిర్మలా ఫౌండేషన్కి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫౌండేషన్ పెట్టడం వల్ల ముఖ్య కారణం మా నాన్నగారు చేయటం ఆ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న ప్రతి ఒక్క ఆయన చేసే సేవా కార్యక్రమాలు నాలో ఒక స్ఫూర్తిగా నిండిపోయి బలంగా నిలబడిపోయింది. నేను కూడా ఏదో ఒక తపనతో చేయాలి అని ముందుకు రావాలి. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో చోటి వాళ్ళకు, మూగవారకు, కుంటి వారకు ఎన్నో సేవా కార్యక్రమం చేసి హి హాజ్ అవార్డెడ్ బై అబ్దుల్ కలాం అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్లో ఎంతోమంది లేబర్స్గా ఆయనని చేర్పించడం, వందల మందికి ఆయనకు వర్క్ ఇవ్వడం వల్ల ఈరోజు ఆయన ఒక మంచి పొజిషన్లో ఎంతోమంది ఆయన గురించి చెప్తున్నారు అంటే అది చాలా గొప్ప విషయం. అండ్ ఈజ్ ఎ రైటర్ ఇన్ ప్రజాశక్తి 1963 నుంచి మంచి కార్యక్రమాల గురించి, మంచి పోయమ్స్ గురించి, పోయెట్ అండ్ చక్కగా మహిళల గురించి కూడా ఎన్నో రాశారు. అలాంటి పోయెట్స్ కూడా ఈరోజు వరకు కూడా నేను అవి చదవటం వల్ల నాకు ఒక స్ఫూర్తి అనేది కూడా నాన్నగారు ఇవ్వటంలోనే నేను కూడా కొంతవరకు నాకు తోచింది కొన్ని చిన్న కవితలు నేను కూడా రాయటం స్టార్ట్ చేశాను. అలాగే మహిళల గురించి ముఖ్యంగా బాల్యం నుంచి ఒక మహిళ ఎన్ని కష్టాలు పడుతుంది, తర్వాత మహిళలకు కావాల్సినది అంత ఇష్టమైనది ఏది కూడా తనకు తాను స్ఫూర్తిగా చేసుకోలేకపోతుంది. తనకు ఇష్టమైనది తన బలపడాలి, తనకు ఒక నిర్మాణం కావాలి అంటే ప్రతి చైతన్యం తీసుకురావాలంటే నాలాంటి ఎంతోమంది మహిళలు ముందుకు వస్తే ఆ చైతన్యం అనేది ప్రతి గ్రామంలో కూడా వెలుగులాగా వెలుగుతూ ఉంటుంది. అందరికీ నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. నేను నిర్మలా ఫౌండేషన్లో టైలరింగ్ ట్రైనర్గా చేస్తున్నాను. ఇందులో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు. నిర్మలా మేడం గారు కూడా మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇందులో ఇంకా చాలా వర్క్స్ కూడా చాలా ఉన్నాయి. నేను నా కుటుంబానికి కూడా చాలా సపోర్ట్గా నిలబడుతున్నాను. మీరు చేస్తున్నటువంటి ఈ సేవలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది? ఏదైనా సేవా సంస్థల ద్వారా ఏమైనా అవార్డులు ప్రదానం చేశారా? తెలియజేస్తారా? మా నిర్మలా ఫౌండేషన్లో ఎన్నో ఇబ్బందులు కలిగాయి. ఆ ఇబ్బందులు ఎన్నో నేను ఎదుర్కొంటూ వచ్చాను. మానసికంగా కానీ అది ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు పడ్డాను. ఎవరు నాకు సపోర్ట్ లేదు. సపోర్ట్ ఏది లేకున్నా కూడా ముందందుకు వెళ్ళడం అనేది చాలా కష్టమైనది. బట్ ఆ కష్టంలో కూడా నాకు ఎవరో ఒక దాతలు ముందుకు రావడం, నన్ను ముందుకు నడిపించడం, మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం రావడం, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవడం, ఇలా చాలాసార్లు జరిగాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల అసలు దీన్ని స్థాపించాలంటే ఆర్థికంగా కూడా నాకు అనుకూలంగా సహాయం కావాలి ఖచ్చితంగా. ఆ సపోర్ట్ లేకుంటే ముందుకు వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఇబ్బందికరం. ఒక ఎన్జిఓ నడపడం అంటే అది చాలా సింపుల్ అని కాదండి. ఆ ఎన్జిఓని ఏదో పెట్టాము, మనం నడిపాము, కొద్ది రోజులు తీసేసాము అనేది కాదు. మాది ఎప్పటికిలాగా ఒక ఫౌండేషన్ అనేది అది ఎప్పుడు నిలిచిపోవాలి. ఎంతోమంది మహిళలు ఇది తీసుకొని ఒక స్ఫూర్తిగా వాళ్ళు కూడా నడవాలి అనేది ఆ కోరికతోటి ఎన్నో కష్టాలు పడుకుంటూ కింద మీద పడుకుంటూ వస్తూనే ఉన్నాను. ఈ రోజుకు ఇలా స్థిరపడడం అనేది కూడా అది కొంతమంది నాకు సహకరించడం వల్ల, అలాగే దాతలు కొంతమంది నాకు కొంచెం అంత చిన్న సహాయమే తోటే నేను ఈ రేంజ్కి ఇలా రావటం అనేది చాలా గొప్పకరం విషయం. అది మామూలు విషయం కాదు. ఒక ఫ్యామిలీని చూసుకుంటూ మళ్ళీ ఇంకొక సంస్థ అంటే ఒక సంసారం చూసుకోవడమే చాలా కష్టం. అలాంటి ఇది కూడా ఒక పెద్ద సంసారం. ఇది కూడా దీంట్లో ఒకసారి మనం దిగిన తర్వాత దానికి వెనక్కి రావటం అనేది ఉండదు. దీని ఎంత కష్టాలైనా ముందుకే వెళ్ళాలి అనేది ఒక పెద్దలు చెప్పిన సామెతతో ప్రకారము అలా నేను వెళ్తూనే ఉన్నాను కంటిన్యూస్. ఏది రిజల్ట్ గురించి నేను ఆలోచించలేదు. ఈరోజు ఒక డోర్ క్లోజ్ చేస్తుందంటే నాకు గాడ్ విల్ షో హండ్రెడ్స్ ఆఫ్ డోర్స్ విల్ బీ ఓపెన్డ్. సో నేను ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా పొద్దునే లేసి వాక్యం జపించుకోవడం కానీ 5 o'clock లేసి నేను వాకింగ్ చేసుకొని దేవుని యొక్క ధ్యానంలో పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవడం వల్ల నేను ఎన్నో గొప్ప కాగా నువ్వు చేయగలుగుతావు, చేయు తట్టుడు తీయబడు, నువ్వు వెతుకుడు దొరకబడును అని అద్భుతమైన వాక్యాలతోటి నేను ముందుకెళ్ళాను. నేను ఈ ఫౌండేషన్లో రావడం అనేది చాలా సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వెళ్తున్న సేవలు. ఎప్పుడైతే రివార్డ్స్ వీటన్నిటి గురించి నేను ఆలోచించలేదు. నా పని మీన్స్ ఫస్ట్
వర్క్ వర్షిప్ అని అన్నారు. సో ప్రతి ఒక్కటి కూడా పని చేసుకుంటూ వెళుతూ ఆనందరే భగవంతుడు ఇస్తాడు. మీరు వెళ్తూ ఉన్న ఆశయం ఏదైతే ఉందో దాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇప్పటి వరకు. బట్ నేను కొన్ని అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. నేను లయన్స్ క్లబ్లో కొన్ని అవార్డ్స్ తీసుకున్నాను. బయట రంగంలో కూడా కొన్ని మహిళా ఉత్సవాల్లో కొన్ని కార్యక్రమం చేయడం వల్ల కూడా అవార్డు తీయడం జరిగింది. అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను, కొన్ని మెడికల్ క్యాంప్స్ చేశాను, అందులో కూడా అవార్డ్స్ తీసుకున్నాను. అలాగే ఇంకా చిన్న చిన్న విలేజెస్లో వెళ్ళేసి వాళ్ళకు ఎలాగ తోడ్పడితే వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తా అనేది వాళ్ళ సర్పంచ్ ద్వారా కూడా నేను తీసుకోవడం అనేది అది ఇంకా గర్వకారంగా ఉంది. అందరి మంది మహిళలో నేను ఒక మహిళగా నిలబడి వాళ్ళకు నేను ప్రోత్సహిస్తున్నాను అనేది చాలా గొప్ప విషయం అనేది వాళ్ళు నన్ను ప్రోత్సహించడము, ఆ ఎంకరేజ్మెంట్ తోటే నేను ముందుకెళ్తూ ఈ అవార్డ్స్ అనేది తీసుకోవడం జరిగింది. అందులో లయన్స్ క్లబ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. లయన్స్ క్లబ్లో కూడా నేను 10 సంవత్సరాల నుంచి ఉండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా నన్ను గుర్తించి నాకు చక్కటి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ ఫౌండేషన్లో కూడా ఇంకా ముందుకెళ్తూ ప్రతి ఒక్క మహిళను కూడా తీసుకెళ్తూ ఉండాలి అనేది నా నిరంతర సేవ. నేను అవార్డ్స్ కోసము ఇలాంటి వర్క్ చేయలేదు. నా నిరంతర సేవ మహిళల అభివృద్ధి చెందడానికి కోసమే నా సేవ, నా నిర్మలా ఫౌండేషన్ అనేది స్థాపించాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. నేను నిర్మలా ఫౌండేషన్ ద్వారా వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ బ్యూటిషియన్ నేర్పిస్తాను. అందరికీ చాలామంది నేర్చుకుంటున్నారు. నమస్కారం అందరికీ. నిర్మలా ఫౌండేషన్లో ఫ్రీ కోచింగ్ నేర్పిస్తున్నారు. నేను బ్యూటిషియన్ నేర్చుకుంటున్నాను. మా కోచింగ్ టీచర్ నేమ్ స్వాతి మేడం అండ్ మా హెడ్ టీచర్ నేమ్స్ నిర్మలా మేడం. మేము ఇక్కడ బ్యూటిషియన్ నేర్చుకుంటున్నాను. హెయిర్ కట్స్, ఐబ్రోస్ అండ్ మెహందీస్, ఫేషియల్స్, బ్లీచ్ అన్నీ నేర్చుకున్నాను. నేను ఇక్కడ కోచింగ్ చాలా బాగా ఇస్తున్నారు. ఈ అన్ని అవార్డులు నాకు తీసుకోవడంలో ఒక సంతోషకరం అనేది ఉంటుంది. కానీ దీనికైనా పెద్ద ఆశీర్వాదం అనేది నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. అదే పెద్ద అవార్డు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దైవభక్తి అనేది దైవం ఇచ్చే ఒక పెద్ద ఆశీర్వాదమే మనం ముందుకు తీసుకెళ్లేదానికి మనకు ప్రోత్సహిస్తుంది, మనకు స్ఫూర్తిని కల్పిస్తుంది, మనకు బలాన్ని ఇస్తుంది. దీనికి ముందు ఇంకా ఏ అవార్డులు కూడా అంత ఇది ఉండదు. ఆ అవార్డులకు అన్నిట్లకన్నా కూడా గొప్పది దైవభక్తి. ఆ భక్తి లేనిది ఏ ఒక మానవుడు ముక్తి పొందడు. సో భక్తిలో మనం కంపల్సరిగా దేవుణ్ణి ధ్యానం చేసుకోవడము, ప్రతిరోజు మనకిచ్చే ఆ దైవశక్తి వల్లనే మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. నిరుపేద మహిళల జీవితాల్లో నిర్మలా ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్నటువంటి ఈ సేవా జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. అటువంటి సేవాభావం కలిగిన మీరు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీ అమూల్యమైనటువంటి సందేశం అందిస్తారా? నా జీవితంలో నా ఫౌండేషన్ ద్వారా నా ఎక్స్పీరియన్సే నాకు ఇది నేర్పించిన ఒక చిన్న సందేశం. ప్రతి ఒక్క మహిళలు కూడా ముందడుగున ఉండాలి, ప్రతి ఒక్క మహిళల్లో చైతన్యం రావాలి, ప్రతి ఒక్క స్ఫూర్తి కలగాలి. వాళ్ళకు చేయాల్సిన ఏదైనా వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా చేయగలిగే ఒక ముందడుగు వేయాలి. వాళ్ళు సబలని అబలని మేము వంటింటికే పరిమితమని అలా అనుకోకుండా వాళ్ళలో చైతన్యం రావాలి అంటే మీరు కూడా మీ ఒక ధైర్యాన్ని ముందడుగు వేస్తూ ఇంకా మీతో పాటు ఇంకా ముందుకు మహిళలు తీసుకొస్తే మీలో చైతన్యం వస్తుంది. మీతో పాటు మిగతా మహిళలు కూడా చైతన్యం తీసుకురాగలిగే గొప్ప కీర్తి మీకుంటుంది. అలాగే ఆ ఒక స్ఫూర్తిలో కూడా మీరు చేయగలుగుతారు అనే ప్రతి ఒక్కటి ఇంటింటికి ఒక మహిళ ఒక గొప్ప స్థాయిలో ఎదగలుగుతుంది. ఆ ఒక గొప్ప స్థాయి ఎదగాలి అంటే మీకున్న టాలెంట్ని మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క టాలెంట్ ఒక మహిళకు ఖచ్చితంగా ఉంటుంది. ఏ మహిళ ఏ విభాగంలో ఉంటుందో, ఏ మహిళకు ఎలాంటి టాలెంట్ ఉంటుందో ఆ మహిళ ప్రత్యేకంగా వారికే గొప్పగా వారు ముందడుగు వేస్తే తప్పకుండా మీరు అబలకారండి. మీరు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థానానికి ఎదగలుగుతారు. నా ఒక అనుభవంలో వచ్చిన పాయింట్స్ ద్వారానే మీకు నేను చెప్పగలుగుతున్నాను. ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చిన నాకు దివ్యవాణి యాజమాన్యం మొత్తానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. నిర్మలా ఫౌండేషన్ సంస్థ ద్వారా ఎంతోమంది పేద మహిళలు తమ కుటుంబాలకు ఆదరణగా ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి మరో విలువైన మంచి కార్యక్రమంలో గుడ్ సమరిటన్ కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.